వేములవాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భీమేశ్వర ఆలయంలో 3,44,00,000 విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నెల రోజుల్లోనే పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వేములవాడలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ఫస్ట్ విడతగా 76 కోట్లు కేటాయించినట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. దేవాలయాన్ని విస్తరింపజేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో 2023-24 బడ్జెట్ లో 50 కోట్లు, 24-25 బడ్జెట్ లో 100 కోట్లు పెట్టుకొని వేళ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి రెండు కూడా టెంపుల్ సిటీగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పోతున్న తరుణంలో ఇప్పటికే వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణకు సంబంధించి 47 కోట్ల రూపాయలు మంజూరు కాబడడం, ప్రభుత్వ సూచనలు సలహాలతోటి వెడల్పు కార్యక్రమాన్ని కూడా అది కూడా పూర్తి కాబోతా ఉంది. నిర్వాసితులు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో వేములవాడ రాజన్న ఆలయానికి కూడా మొదటి దశలో 76 కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయాన్ని విస్తరింపజేయాలని చెప్పారు. శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యశేఖర్ భారతి గారి సూచనలు సలహాలు తీసుకొని 4 మార్లు వెళ్లి వచ్చి ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, భక్తులు, పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ 76 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా 2 రోజుల క్రితం పూర్తి కాబడి అగ్రిమెంట్ చేసుకొని తదుపరి అక్కడ కూడా ఆలయ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆలయ విస్తరణ చేసే సమయంలో వచ్చే భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలని